అందరికీ నమస్కారం. కుంస శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే మనకి కొత్త సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఒక ఆయన నియమితులయ్యారు. ఆయన పేరు గవాయ్, బిఆర్ గవాయ్ అన్నమాట. జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్. ఈయన మనకి మే 14వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారు. అంటే కొత్త అంటే ప్రధాన న్యాయమూర్తిగా 14వ ప్రధాన న్యాయమూర్తిగా ఈయన మే 14న ఈయన బాధ్యతలు తీసుకుంటాడు. ఇక్కడ గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రెండో దళిత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇతను ఆ స్థాయికి ఎదిగారని చెప్పొచ్చు. మహారాష్ట్రలో అమరావతిలో 1960లో నవంబర్లో జన్మించారు ఈయన. తర్వాత ఆయన అనేక విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడం, చాలా స్టాండింగ్ కౌన్సిల్గా చేయడము, అలాగే 1985లో బార్ కౌన్సిల్లో జాయిన్ అవ్వడం. గవాయ్ గారు 1962 ఆగస్టు నుంచి 1993 జూలై వరకు కూడా ముంబై హైకోర్టు నాగపూర్ ధర్మాసనంలో ఈయన ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా కూడా పనిచేశారు. అలాగే జీపీగా చేశారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేశారు. ఈ 2000లో జనవరి 7న హైకోర్టు నాగపూర్ ధర్మాసనంలో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు ఈయన. అలాగే పీపీగా కూడా చేశారు. 2005 నవంబర్ 12న శాశ్వత న్యాయమూర్తిగా జాయిన్ అవ్వడం జరిగింది. 2005లో జాయిన్ అయ్యారు హైకోర్టులో. అలాగే సుప్రీంకోర్టులో 2019లో నియమించడం జరిగింది ఈయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా. సుప్రీంకోర్టులో చాలా పెద్ద కేసుల విచారణలో ఈయన పార్టిసిపేట్ చేశారు. 2016లో నోట్ల రద్దు విషయంలో ఈయన ధర్మాసనంలో న్యాయమూర్తిగా ఉన్నారు. 2023 డిసెంబర్ జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ 370 ఆర్టికల్కి సంబంధించిన కేసులో ఈయన ధర్మాసనంలో ఉన్నారు. అలాగే రాజకీయ పార్టీలకు సంబంధించి ఎలక్ట్రల్ బాండ్ను రద్దు చేసే తీర్పులో కూడా ఆయన ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. సుప్రీం ఎస్సీ వర్గీకరణలో కూడా రాష్ట్రాలకు రాజ్యాంగపరమైన అధికారాన్ని ఇచ్చినటువంటి కేసుల్లో కూడా ఈయన ఉన్నారు. అనేక ఇంపార్టెంట్ కేసుల్లో ఈయన హైదరాబాద్ యూనివర్సిటీలో ల్యాండ్ సంబంధించిన కేసు కూడా ఈయన దగ్గర పెండింగ్ ఉంది. అలాంటి కేసుల్లో కూడా అనేకమైనటువంటి కేసులను విచారణ జరిపినటువంటి గొప్ప న్యాయమూర్తి కాబట్టి ఈయన సీజేగా ఇచ్చారు. ఈయన మే 14న మనకి ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టుకి రాబోతున్నారు. జై హింద్, భారత మాతా కీ జై.